గ్రహించెను గోనుగోలు తన నోటిని తెరచెను కవిగొడి నుండి లింగ చూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును తొక్కి తీర్చెను సింహిక హృదయము చీకలాయను సాగరమున పడి అసుములు వాసెను వారని దాటెను వాయు కుమారుడు లంక చేరెను కార్యసూరుడు వంకలను కలియచూచుచు విజయరూపమున మెల్లగా సాగుచు దిగుడాచల శిఖరము పైన విశ్వకర్మ విధిమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమానుడు దేవుడు నాయక పలికిన సీతారామ కదాని పలికిన సీతారామ కథ అనిల కుమారుడా రాత్రి వేయను సూక్ష్మ రూపుడై బయలుదేరను రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల పడకను పిల్లి వలె కొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకా రాక్షసి కలువను కాంచెను గర్జన సేయుచు అడ్డగించెను కొండ కోరల తిరుగాడుకోతివి ఈ ఊరికి మలికై వచ్చింది లంకేశ్వరుని ఆలతి మేర లంకాపురికి కావలి ఉన్న లంకను నేను లంకాది దేవతను నీ ప్రాణములను నిలువున తీతును కదలక మెదలక నిజము మల్కుమని లంక ఎదుర్కొని కవికి సోరుని అతి సుందరమి లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చి తిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురము కాల్చినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిరాత్మదుని చులకనగాదుని లంకా రాక్షసి కవికి సోరుని గర్జించి కసిరే కదిలించి చెరచెను సింహానాదముని మారుతి చేసే కొండంత గతన కాయము వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకలు కూర్చే కొండ బండల రక్షసి దొల్లే కనులప్పగించి నోటిని నెరచే అవలను చంపుట ధర్మము కాదని లంకను విడిచెను మారుతి లయగొని ఓ బలభీమ వానరోత్తమ నేటికి నీచే ఓట మెరిగితిని ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమసవిరని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు ఇజ మౌనమునని ఇదే జయమని లంకా రాక్షసి పంపె హరీసుని శ్రీ హనుమానుడు దేవుడు నాయక పలికిన సీతారామ కథనే పలికిన సీతారామ